తెలంగాణ మాజీ మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై కీలక వ్యాఖ్యలు చేశారు. కొత్తపేట నగరంలో టీమ్స్ భవన నిర్మాణాల పనుల పురోగతిని సమీక్షించారు. కరోనాను దృష్టిలో పెట్టుకుని కేసీఆర్ టీమ్స్ నిర్మాణాలు చేపట్టారని తెలిపారు. కాంగ్రెస్ వచ్చినప్పటి నుంచి టీమ్స్ నిర్మాణం పట్టించుకోవడం లేదని విమర్శించారు. గత ప్రభుత్వాలు జనాభాకు తగ్గట్టుగా ప్రభుత్వ ఆసుపత్రులు నిర్మించలేదని పేర్కొన్నారు. కేసీఆర్ హైదరాబాద్ నలువైపులా 4 టీమ్స్ నిర్మాణాలు చేపట్టారని అన్నారు. కేసీఆర్ కి మంచి పేరు వస్తుందని, అందుకనే టీమ్స్ నిర్మాణాలు కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేయడం లేదని ఆరోపించారు. ఏ కారణం చేత పనులు ఎందుకు ఆలస్యం అవుతున్నాయో ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పేదలకు ప్రభుత్వ రంగంలో కార్పొరేట్ సేవలు అందించాలి, సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందించాలని ఈ 4 టిమ్స్ ఆసుపత్రిని వరంగల్లో 2000 పడకల హెల్త్ సిటీని కేసీఆర్ గారు ప్రభుత్వం ప్రారంభించారు. దీనికి అవసరమైన అన్ని నిధులు కూడా కేటాయించారు. దానికి డబ్బులకు కూడా ఇబ్బంది లేకుండా నిధుల సమీకరణ కూడా కేసీఆర్ ప్రభుత్వమే చేసింది. ఆనాడు కేసీఆర్ ప్రభుత్వ హయాంలో పనులు ప్రారంభమైనాయి. ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి దాదాపు 2 సంవత్సరాలు పూర్తయితున్నా ఈ ఆసుపత్రులను పట్టించుకోవడం లేదు. ఇప్పుడు మనం ఎల్బీ నగర్ టిమ్స్ ఆసుపత్రి దగ్గర ఉన్నాం. ఇవాళ గౌరవనీయులు సుధీర్ రెడ్డి ఎమ్మెల్యే గారి నాయకత్వంలో వారి నియోజకవర్గంలో ఉన్న టిమ్స్ ఆసుపత్రిని విజిట్ చేయడానికి వచ్చాం. ఇక్కడ ఏమైంది? ఆనాడు భూసేకరణ చేసింది కేసీఆర్ ప్రభుత్వం, టెండర్లు పిలిచింది కేసీఆర్ ప్రభుత్వం, డిజైన్లు పూర్తి చేసింది కేసీఆర్ ప్రభుత్వం, నిధులు సమీకరించింది కేసీఆర్ ప్రభుత్వం. 15వ ఆర్థిక సంఘం బస్తీ దవాఖానాలను చూసి మెచ్చుకున్నది, తెలంగాణను చూసి దేశాన్ని నేర్చుకోమన్నది, దేశం మొత్తం బస్తీ దవాఖానాలు పెట్టమని చెప్పింది 15వ ఆర్థిక సంఘం. రేవంత్ రెడ్డి పుణ్యమాని ఇలా బస్తీ దవాఖానలో పనిచేసే డాక్టర్లకు, స్టాఫ్ నర్సులకు, అక్కడ ఉండే 4th క్లాస్ ఎంప్లాయీస్ కు 6 నెలల నుంచి జీతాలే లేవు. 6 నెలలు జీతాలు ఇవ్వవా? 1వ తారీఖు ఇస్తా, 1వ తారీఖు ఇస్తా అంటావు. ఎందుకు ఇస్తలేవు అంటే బస్తీ దవాఖానలో పనిచేసే డాక్టర్లందరూ కూడా ఉద్యోగాలు ఇడిచిపెట్టి పోవాలి, బస్తీ దవాఖానలు మూతపడాలి. కేసీఆర్ గారు బస్తీ దవాఖానలు పెట్టిండు కనుక ఈ బస్తీ దవాఖానలు నడవద్దు, పేదలకు వైద్యం దొరకొద్దు అనుకుంటున్నావా? హైదరాబాద్ నగరంలోనే 350 బస్తీ దవాఖానలు పెట్టిండు కేసీఆర్. ఇలా జూబ్లీ హిల్స్ ప్రజలకు బస్తీలలో ఏం చెప్తున్నా ఆయన? బస్తీ దవాఖానల డాక్టర్లకు, స్టాఫ్ నర్స్ కు 6 నెలల నుంచి జీతాలు ఇవ్వలే. గతంలో 108 రకాల మందులు బస్తీ దవాఖానలలో దొరికితే ఇలా 40 రకాల మందులు కూడా బస్తీ దవాఖానలలో దొరకలేవు. ఇలా ఆరోగ్యశ్రీ నేను 10 లక్షలకు పెంచిన అంటూ ఏం చేసినావు నాయన? ఇలా ప్రైవేట్ ఆసుపత్రులలో మేము ఆరోగ్యశ్రీ కింద వైద్యం ఇయ్యము, ఆసుపత్రులు బంద్ చేస్తాము అంటున్నారు. నీ పుణ్యం ఎట్లుందంటే కాలేజీలు బంద్ చేస్తామని ఇవాళ ప్రైవేట్ కాలేజీలోళ్ళు చెప్తున్నారు, ఆసుపత్రులు బంద్ చేస్తామని ప్రైవేట్ ఆసుపత్రులు చెప్తున్నారు. నీ పాలన గట్లున్నది. ఆరోగ్యశ్రీ ఇలా 1400 కోట్ల బకాయిలు పడ్డాయి. ఆరోగ్యశ్రీకి కేసీఆర్ గారు ప్రభుత్వం ఉండగా ఎప్పటికప్పుడు నిధులు ఇచ్చాం, మంచి వైద్యం అందించాం. కేసీఆర్ గారి హయాంలో ఆరోగ్యశ్రీ కింద 8000 కోట్ల రూపాయల డబ్బులు ఇచ్చాం. సీఎం రిలీఫ్ ఫండ్ కింద 3000 కోట్లు ఇచ్చాం. పేదల వైద్యం కోసం ఆరోగ్యశ్రీ సీఎంఆర్ఎఫ్ కింద 11,000 కోట్ల రూపాయలు కేసీఆర్ గారి ప్రభుత్వం ఖర్చు పెట్టింది. నువ్వు వచ్చినాక 1400 కోట్లు ఆరోగ్యశ్రీ కింద బకాయి పడ్డాయి. ఇవాళ పేదలకు ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయినాయి. సిగ్గుపడాలి నువ్వు. ఇప్పటికైనా ఆరోగ్యశ్రీ నిధులు విడుదల చేయి, పేదలకు వైద్యం అందేటట్టు తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.